నమస్తే అండి, నేను రజాక్. దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాదిరి వీళ్ళ దగ్గర నుంచి సమాజం ఏమి నేర్చుకోవాలి నాకైతే ఇప్పటికీ అర్థం కాదనమాట. వీళ్ళు ఎందుకు హైలైట్ చేశారో కూడా అర్థం కాదు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టి వీళ్ళని ఇంటర్వ్యూ చేస్తారో కూడా అర్థం కాదు. వీళ్ళు ఏమైనా ఎరగదీశారు, సమాజానికి సామాజిక ఉద్ధారకులు, రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలని దత్తత తీసుకొని ఏదో చేశారు, ఏదో సాధించేశారు, అందుకోసం అని చెప్పేసి వీళ్ళని హైలైట్ చేసినాం, హర్షసాయి మాదిరి చేసినాం అంటే అదో లెక్క. ఎంతో కొంత అతను ఏదో ఒకటి ఇచ్చినాడు, దాని మీద ఎంతో కొంత సంపాదించుకున్నాడు, అతను పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు పడ్డాడు, పోయినాడు అనుకోవచ్చు. కానీ ఇక్కడ అలా కాదే. వీళ్ళు ₹1 దానం చేసిన పాపని బాలేదు. బయటకు వస్తే అడల్టరీ, ఆల్రెడీ ఆయనకి పెళ్ళయి 2 పిల్లలు, వాళ్ళలో ఒక పిల్లకి పెళ్ళయింది, ఇంకో పిల్లని లకారం బూతులతో మీదకి వెళ్ళిపోయి గ్రనైట్ బద్దలతో కొట్టేదానికి వెళ్ళినటువంటి పరిస్థితి. మళ్ళీ వాళ్ళది ఒకప్పుడు లవ్ మ్యారేజు, ఆయన వయసు అంతా ఈమె వయసు ఇంత అన్నట్టుగా నడుస్తున్నటువంటి పరిస్థితి దివ్యల మాధురి గారిది, అలాగే మరి దువ్వాడ శ్రీనివాస్ గారిది. మరి ఇద్దరు పెళ్లి చేసుకున్నారో లేదో కూడా ఇప్పటివరకు ఎవరికి కూడా తెలియదు. మరి చేసుకున్నారన్నట్టుగా కొన్ని వార్తలు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. ఎక్కడో విన్నాను, భార్యాభర్తలు అనే విధంగా న్యూస్ చదివినారు. ఓకే, మరి వీళ్ళ దగ్గర నుంచి సమాజం ఏమి నేర్చుకోవాలి? ఒక అమ్మాయి మీద ఒక అబ్బాయి ఇష్టపడితే కనుక ఉన్న పెళ్ళాన్ని వదిలేసుకొని దాని నుంచి ఒక విద్య నేర్చుకొని చక్కగా అలా చూడచక్కని జంటలా మీడియాలో కనిపిస్తూ ఉండి, ఇంకో పక్క ఎవరైతే అఫీషియల్గా పెళ్లి చేసుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ మాత్రం ఆ పిల్లలకు ఆమెకు పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం వీళ్ళని చూసి ఏడుస్తూ ఉండాలి. ఇదే కదా జరుగుతుంది. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఈ దివ్యల మాదిరి గారిని డైరెక్ట్గా తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టినారు? బిగ్ బాస్ హౌస్లో కూర్చోబెట్టినారు. తీసుకెళ్ళినోడుకు పెట్టినోడుకు లోన పెట్టినోడికి హోస్ట్ చేసినోడికి ఏమీ లేదు. సమాజాన్ని ఉద్ధరించి ఏదో చేసి లోనకి తీసుకెళ్లారంటే నేను ఏదో ఒకటి మాట్లాడేవాళ్ళం. లేదు, యాక్టర్స్ పరంగా యాక్టింగ్ చేసి ఒక మంచి పేరు తీసుకుని లోన కూర్చోబెట్టారంటే ఏదో ఒకటి చెప్పేవాళ్ళం. ఏమి సాధించినందుకు, ఏమి నేర్చుకున్నందుకు. ఆ సిపిఐ నారాయణ, చికెన్ నారాయణ ఏదో అంటారు, ఆయన ఏదో దానికి ఒక కొంప కూడా ఒక పేరు పెట్టినాడు అనమాట. ఆ కొంపకి అది సంగతి. కథ ఏంటంటే, నిన్న ఈ దివ్యల మాదిరి గారికి సంబంధించినటువంటి బర్త్డే వేడుక హైదరాబాద్ శివారులో జరిగిందట. మైనాబాద్ అని చెప్పేసి ఉందండి. అక్కడ ఒక ఫామ్ హౌస్లో జరిగిందట. ఆ ఫామ్ హౌస్లో వచ్చేసి విదేశీ లిక్కర్ బాటిల్స్, విదేశీ ఆల్కహాల్ దొరికింది. దొరకకూడదా రజాక్ అని మీరు నన్ను అడగొచ్చు. దొరకకూడదు, నెంబర్ 1. నెంబర్ 2, హుక్కా బాటిల్స్ లీగల్ కాదు ఇండియాలో లీగల్ కాదు. ఒకవేళ లీగల్ కావాలంటే వెళ్ళి పర్మిషన్స్ తెచ్చుకోవాలి. ఇంకో విషయం చెప్తా, ఒక 5, 6 ఇంట్లో ఏదన్నా ఉన్నారంటే, సైలెంట్గా పార్టీ చేసుకున్నారంటే, బిర్యానీ తెచ్చుకొని తాగారంటే దాన్ని ఎవడు పట్టించుకోడు. ఇక్కడ డీజే పెట్టి ఊపుతా అందరికి వినపడేటట్టు ఒక 100 మందిని తీసుకొచ్చి అక్కడ పార్టీ చేసినాం అనుకోండి, పర్మిషన్ తీసుకోవాలి. మనందరికి కూడా తెలిసిందే కదా, ఒక చిన్న ర్యాలీ తీసిన పర్మిషన్ తీసుకుంటాం, లేదంటే కనుక ఒక చిన్న దేవుడి బొమ్మ పెట్టుకున్న పర్మిషన్ తీసుకుంటూ ఉంటాం, ఒక చిన్న మైక్ కట్టుకున్న పర్మిషన్ తీసుకుంటూ ఉంటాం. అలాంటిది వీళ్ళు ఒక పార్టీ నిర్వహిస్తా పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. మరి వీళ్ళు ఆంధ్రాలో ఎందుకు లేరు అంటే, ఆంధ్రాలో పోలీసులు స్ట్రిక్ట్గా ఉంటారు. ఆంధ్రాలో ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ కాదు, అదే వాళ్ళ గవర్నమెంట్ ఉంటే కనుక ఆంధ్రాలో ఉండేవాళ్ళు. అక్కడ అంత హడావిడి హంగామా నడుచుండేది. అందుకోసం చెప్పేసి ఆంధ్రాలో లేరు, తెలంగాణకు వచ్చినారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఏం పట్టుకోవడం అనుకున్నారు, పట్టించుకోడు. ఇక్కడ పోలీసులు కూడా వదిలేస్తారు, చూసి చూడట్టు అనుకున్నారు. కట్ చేస్తే పోలీసులు పట్టుకున్నారు. ఒక్క బాటిల్స్ దొరికినాయి. ఒక్క అంటే తెలిసిందే కదా, అది లోన పైప్ ఉంటుంది, దాంట్లో నుంచి ఒక స్మోక్ వస్తూ ఉంటుంది, దాన్ని పీలుస్తూ ఉంటారు. అలాగే విదేశీ మద్యం బాటిళ్ళు, మరి అది ఏ బ్రాండో ఏం కథో నాకైతే తెలియదు. ఆ బాటిల్స్ అయితే దొరికినాయి అనమాట. చూడండి, పెద్దోళ్ళ పార్టీలు ఎంత గొప్పగా ఉంటాయో, సమాజానికి ఎంత మంచి సంకేతాన్ని ఇస్తారో. హుక్కా తాగొచ్చు, మందు తాగొచ్చు, చిందెయ్యొచ్చు, అవసరమైతే ఉన్న పెళ్ళాన్ని వదిలిపెట్టేసి ఇంకో పెళ్ళాన్ని తగులుకోవచ్చు. ఇలాంటివి ఉంటాయి అనమాట. నిజంగా చెప్తున్నా, మాట్లాడకూడదు కానీ ఇలాంటి భాష. సమాజం ఎడిపోతుంది అర్థం కావట్లా, యూట్యూబ్ ఛానల్ ఎడిపోతున్నాయి అర్థం కావట్లా. మన బతుక్కి మనకు కావాల్సిన వ్యూసే, కొంత కూడా నిజాయితీ ఉండదు. వాళ్ళని తీసుకొచ్చి ఎదురుగా కూర్చోబెట్టి పిల్లోడికి జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెడతారో అని చెప్పేసి అడుగుతారనమాట. జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టాలి ఇంకా వాళ్ళకి. ఈ తంతు చూడలేక జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినంటే, మా పార్టీని మీరు వద్దరని ఆయన చెప్పి బయటకు పంపించినాడు, తోసేసినాడు, లిటరల్గా దోసినాడు. మీరు మా పార్టీలో వద్దు బాబు అని చెప్పేసి పంపించినాడు. ఇదనమాట సంగతి. నాకు ఆ వార్త అయిన తర్వాత ఎలా రియాక్ట్ అవ్వ అర్థం కాలేదు. ఇదనమాట దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి గారికి సంబంధించి నడుస్తున్నటువంటి కథ. 2 తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు ఒక సెన్సేషన్ అయితే అయింది. నేర్చుకోండి, సమాజం బాగా నేర్చుకోలేని వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని బాగా పిల్లా పాపలతో హ్యాపీగా ఉండండి.